వచ్చినప్పుడు నన్ను హోటల్కి రా అది కూడా వచ్చేసారండి కంప్లైంట్. నేను నా డిపార్ట్మెంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పండి వెళ్ళి పోలీస్ స్టేషన్కి నన్ను మెంటల్గా హెరాస్ చేస్తున్నారు అని చేసి చెప్పాను. ఇంత మొత్తంలో ఇదంతా స్టోరీ నేను కోర్టు ద్వారా వెళ్ళవచ్చు. ఎందుకంటే నేను కూడా ఒక లీగల్గా ఒక అడ్వకేట్ని, నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బిఏ. సో అందు గురించి నేను ఎందుకు అతని మీద క్రిమినల్ కేసు ఎప్పుడు ఫైల్ చేయలేదంటే నాకు ఆల్రెడీ విడాకుల పాత్ర ప్రాసెస్ చేస్తాడు. ఎందుకు ప్రాసెస్ చేస్తాడంటే 498 సెక్షన్ 498 క్రిమినల్ అఫెన్స్ ఫర్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో మీకు అందరికీ కూడా తెలిసింది. అది అంటే ఒకసారి ఫైల్ అయిపోతే 80% పాస్పోర్ట్ రాదు, 80% వీసా కూడా రాదు. కాబట్టి ఆయన ముందుకు వచ్చి ఆయననే ఆశించారు. ఎందుకంటే ఆయన అమెరికా పోవాలి కాబట్టి. ఈ అమెరికా పోయింది కూడా ఇల్లీగల్. అది నేను కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్కి నేను కూడా లెక్క పెడతాను. ఎలా పోయినారు ఇండియన్ గవర్నమెంట్ ఒక మనిషి మీద 2 కోట్లు పెడుతుంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి చదివించడం పంపిస్తుంది. పోయి చదువుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ 2 నెలలు ఉద్యోగం చేయాలి. అది ఓన్లీ బిలో పవర్టీ లైన్కి మనలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు వేసేవాళ్ళు అంటే ఇంత హరాస్మెంట్ చేస్తున్నాడు. మెంటల్ హరాస్మెంట్, ఫిజికల్ హరాస్మెంట్ అడుగుతాను. నన్ను కొట్టి నా ఒళ్ళు ఒడ్డు పడిపోయింది. అలా చేసిన హాస్టల్కి నేను ఇంకా బాగా చూసాను. అప్పటికే కడుపుతున్నప్పుడు కూడా కొట్టాను. ఇంకేంటి నేను అతను ఎందుకుంటాను కడుపుతున్నప్పుడు చెప్పిన నేను మా వాళ్ళందరికీ నేను ఉంటానంటే మీకోసం పిల్లలు ఉండే వరకు నాకు బాధ్యత కాబట్టి నేను ఉన్నాను. ఎందుకంటే ఇంత కొట్టండి కాదు పిల్లలకి నా స్విచ్ బాక్స్ ఇక్కడ పడుకుంటే తెలుసా మీకు. మరి ఎట్లా మాట్లాడతారు ఎలా ఇది సాధ్యం? ఇదే సార్ ఎంత పెద్ద మనిషి ఆయన. మరి ఆయన వయసుకి నా వయసుకి నాకు తేడా లేదు కదా. అన్నిసార్లు ఆయన పేరు పెట్టి కలుస్తూ ఉంటాను. అసలు నేను ఇక్కడే ఉన్నాను, లోపలనే ఉన్నాను. సస్పెన్షన్ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ పోవాలి. నేను కమిషనర్కి మెసేజ్ పెట్టినా, సార్ రిటర్న్ చూసుకునే దానికి పోవాలి సార్ అని నేను మెసేజ్ అరగంట పర్మిషన్ అయితే సార్కి మెసేజ్ పెట్టాను. సస్పెన్షన్లో కూడా నేను సార్కి పర్మిషన్ అయితే మెసేజ్ పెట్టాను. చెప్పండి ఎందుకంటే సో వెయిట్ ఇంతమంది కడుతూ ఉంటుంది. నేను అలా ఎలా నేను మనిషిని ఇష్టపూర్వకంగా మనిషితో ప్రాణం చేసే హక్కు నాకు ఉంది. నా ప్రైవసీ రైట్స్ అన్ని తీసుకుని ఈరోజు పనిచేసుకుంటాను. నేను చావాలా? నేను చచ్చిన నా చావుకి కారణం ఎవరైతే ఎలిగేషన్స్ వేసారో వాళ్ళే అవుతారు. నా బిడ్డకి వాళ్ళే రెస్పాన్సిబుల్. ఎందుకంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఫ్రెండ్స్ జాబ్లో చాలా అంటే చాలా చాలింగ్గా పనిచేస్తున్నారు. అందరూ ఎంప్లాయీస్ కూడా నేను వెళ్తున్నదంతా కూడా వేడిగా చూస్తాను ఏంటో అనే భయంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏ ఆఫీసర్స్ వచ్చేవాళ్ళు ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోవాలి. గవర్నమెంట్ ఉంటుంది, ఏ గవర్నమెంట్ అన్నది రావాలండి. గవర్నమెంట్ ఆఫీసర్కి సంబంధం ఉండదు. ఇప్పుడు మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారు. మళ్ళీ నేను ఒక దగ్గరికి ఆఫీసర్గా పోవాలి. అక్కడ లోకల్ పర్సన్స్ చెప్పింది చేయాలి కదా. నేను ఏం లేదు నేను మీకు చేయను అని అంటాను. నేను రిక్రూట్ మీద గవర్నమెంట్ అంటే నేను పొలిటికల్ పార్టీస్తో కాదు. అది మీరు ఇప్పుడైనా నేను నమ్మి మీరు ఏదైతే మాట్లాడారో అదంతా కూడా ఒక్కసారిగా కనీసం చేయండి. ఏదైనా ఉంటే జుడిషియరీకి నేను అప్రోచ్ అవుతాను. నాకు పర్సనల్ ఏమైనా ఇష్యూ ఉంటే సార్తో నేను అప్రోచ్ అవుతాను. ఇంతకు నుంచి నేను మీ నుంచి ఏం కోరుకోవచ్చు. అట్లీస్ట్ విజయవాడకి ఒక వేరే ఊళ్ళో చూసిన ఒక అమ్మాయి ఇక్కడ పనిచేస్తుందనేది సరే మీరు చెప్పండి సార్. సో హ్యాపీ కరెక్ట్ సార్. థ్యాంక్స్. మీ అందరూ కనీసం నా వినడానికైనా మీరు అందరూ వెరీ హ్యాపీ టు ఆల్. Please subscribe .news.